రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. రాత్రిపూట తెల్లవారుజామున చలిగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. శీతల గాలులతో రానున్న 2 రోజులు చలి మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో రేపు ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. 2 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. రేపు ఎల్లుండి విపరీతమైన శీతల గాలులు వీస్తాయంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో రేపు ఎల్లుండి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమరంభీం జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.4 డిగ్రీలు నమోదు కాగా తిర్యానీలో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 12.6 డిగ్రీలు, సోనాల, పిప్పల్ దరిలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెరుగుతున్న చలి తీవ్రతతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. బాగా పొగ ఉన్నది. ఇట్లాంటి అటు దారి పోవచ్చు లేదు, ఉదయం పూట దారి కానొచ్చు లేదు, ఏం లేదు, ఇబ్బంది అవుతున్నది పోతందుకు రాతందుకు. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడులోని తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. రానున్న 2 రోజులు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇటు ఏపీలోనూ తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. చలి తీవ్రత ఎక్కువ కావడంతో సాయంత్రం టైంలో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు జనం. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.